ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ అనేది మనకి అనంతపురం న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డిఎస్సిపై డైలామా అనే టైటిల్తో మనకి న్యూస్ అనేది పబ్లిష్ అయింది. గత 6 నెలలుగా నోటిఫికేషన్ అంటున్నారు, ఆ తర్వాత ఊసేలేదు అని చెప్పేసి వేరే పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. బీఈడి వారికి ఎస్జిటి అవకాశంతో మరింత జాప్యం అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఖాళీలపై కనిపించని స్పష్టత అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. వేలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన, ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న అదే అస్పష్టత అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఖాళీల సంఖ్య మరింత తగ్గే అవకాశం అని చెప్పేసి మెయిన్ న్యూస్ అయితే ఈ విధంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే బీఈడి చదివిన అభ్యర్థులు ఎస్జిటి పోస్టులు రాసుకునేందుకు అర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు జూలై 3న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గెజిట్ నోటిఫికేషన్ 246 విడుదల చేసింది. దీంతో సరికొత్త సమస్య వచ్చిపడింది. మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు వాదనలు ఉన్నాయి. పైగా డిఎడ్ వారు సైతం దీనిపై కోర్టు మెట్లు ఎక్కినట్లు సమాచారం. దీంతో పోస్టుల ఖాళీ ప్రకటనపై నేటికి స్పష్టత లేదు. అదేవిధంగా డిఎస్సిపై డైలామా కొనసాగుతుంది. యంత్రాంగం నిరుద్యోగుల్లోనూ అయోమయం నెలకొంది. గత 6న నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ గొప్పలకు పోయిన ప్రభుత్వం దీనిపై మరొకసారి దాటవేసింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఊరించిన ఉపాధ్యాయ కొలువుల పండుగ కూడా మరొకసారి వాయిదా పడింది. ఫలితంగా అందరిలోనూ ఆందోళన నెలకొంది. పైగా జిల్లాలో డిఎస్సి ఖాళీలపై కూడా నేటికి స్పష్టత లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,351 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల కేబినెట్ నిర్ణయంలో 9,000 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పోస్టుల వివరాలపైన, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ పైన మంత్రి గంటా శ్రీనివాస్ గారు స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేకపోతున్నారు అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఊరిస్తున్న కొలువులు అని చెప్పేసి మెయిన్ హెడ్లైన్స్తో వేరే న్యూస్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థుల్లో అయోమయం అని చెప్పేసి వేరే పాయింట్తో న్యూస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో అభ్యర్థుల్లో అసహనం, టెన్షన్ పెరుగుతుందని చెప్పేసి వేరే పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 20,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కేబినెట్ సమావేశంలో మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో 9,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉంటాయి ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానం వినిపించడం లేదు. ఇటీవల అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి సైతం 1000 పోస్టులు తగ్గచ్చని మాత్రమే చెప్పారు. నోటిఫికేషన్ ఇతర వివరాలపైన ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపైన డిఎస్సి డైలామాలో నడుస్తుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని వేలాది మంది అభ్యర్థులు కోరుతున్నారని చెప్పేసి ఈ న్యూస్ అయితే మాత్రం పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, న్యూస్, అప్డేట్స్, ఎడ్యుకేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా చూస్తూ ఉండండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్, జై హింద్. Caught in the crossfire.